వసంత పంచమిని పురస్కరించుకొని గోదావరి కనిలోని జవహర్ నగర్ సరస్వతి శిశు మందిర్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా వేద పండితులచే గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమాలు జరిపి 3 ఏళ్లలోపు పిల్లలకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. అనంతరం గాయత్రి హోమం చేయించారు. సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహిస్తే మేధాశక్తి పెరుగుతుందని తెలియజేశారు. తమ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు చదువుతో పాటు సర్వాంగీ వికాసం కోసం కృషి చేయడం జరుగుతుందని ప్రధాన ఆచార్యులు తెలిపారు. శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపర. అంటే అన్నిటికీ గురువైనటువంటి వాడు సదాశివుడు. ఆయన నుంచే విద్యను ప్రసిద్ధించింది సరస్వతి అమ్మవారు. అందుకే వేద విద్యను ప్రారంభించే ముందు మనం ముఖ్యంగా ఆ యొక్క సదాశివుని ఆజ్ఞ, దక్షిణమూర్తి యొక్క ఆజ్ఞ తీసుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తుంటాం. అయితే సరస్వతీదేవి దానికి ఆదిదేవతగా ఉన్నది, విద్యాప్రదాతగా. ఈరోజు వసంత పంచమి, అన్నిటికంటే శుభమైన రోజు. మాఘ శుక్ల పంచమి, ఈరోజు అమ్మవారు ఆవిర్భవించిన రోజు. ఈరోజు ఎవరైతే అమ్మవారిని ఆరాధిస్తారో వారికి విద్య లోపల ఎటువంటి జ్ఞానము సిద్ధిస్తుంటుంది. విద్యార్థి తజతే సుఖం, సుఖార్థి తజతే విద్యాం. అంటే విద్యార్థి ఎవడైనా కానీ చదువుకునేటందుకు కష్టపడాలి. కష్టపడిన వానికే విద్య వస్తుంది. సుఖపడేటానికి విద్య రాదు. అందుకే ఈ యొక్క కాలం లోపల అంటే మనము బాల్యము, బ్రహ్మచర్యము, అంటే బ్రహ్మచర్యము అనేది మనకు దీక్ష ప్రారంభ కాలం విద్య. ఈ సమయం లోపల మనను విద్యను నేర్చుకోవడానికి మన సమయాన్ని కేటాయించాలి. విద్యను ఎట్లా నేర్చుకోవాలి? గురువులకు సేవ చేసుకుంటూ నేర్చుకోవాలి. విద్యను గురువు యొక్క ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు అయినట్టయితే మనకు రెండో గురువుగా మనకు విద్య నేర్పేవాడు. అందుకే మనకేమంటామంటే వివేకానందుడు చెప్తుంటాడు. ఏమని చెప్తుంటాడంటే, అయ్యా మనము ఫిజికల్ నీడ్ అంటే ఒక సాయాన్ని చేసినప్పుడు, అంటే వానికి ఆకలి అవుతున్నదని అన్నం పెట్టినప్పుడు వాడు సంతోషపడతాడు, నీ గురించి గొప్పతనాన్ని చెప్తాడు. కానీ రేపటి రోజు ఇంకొకడు అన్నం పెట్టినప్పుడు ఈ యొక్క అన్నం పెట్టినాన్ని మర్చిపోయి రేపటి రోజు వాడిని గుర్తుంచుకుంటాడు. ఇంకొకటి రెండోది ఇంటలెక్చువల్, అంటే రెండో సాయం. నీకు నీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన విద్యను చెప్పినప్పుడు ఆ ఉద్యోగం చేసినంత కాలము కూడా ఆ యొక్క గురువును గుర్తుంచుకుంటాము. ఆయన గొప్పతనాన్ని జన్మమండం గుర్తుంచుకొని నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అని ప్రతిరోజు కూడా ఆయన తలుచుకుంటాం. నూతనంగా ప్రారంభమైన సరస్వతి మాత ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆ సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. ఉదయం నుండి గణపతి పూజ, ఆ తర్వాత సరస్వతి అమ్మవారి అభిషేకము, అర్చన, ఇప్పుడు గాయత్రి హోమం కూడా జరిగింది. తదనంతరము అక్షర స్వీకారం కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన పాఠశాల చుట్టుపక్కల నుండి వచ్చిన వాళ్ళు సుమారుగా 70 మంది పిల్లలు పాల్గొని వారు అక్షర స్వీకారం చేయించుకున్నారు. వారి పోషకులు, పెద్దవారు, మా ఎంప్లాయీస్లు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. వారికి ప్రసాద విధానాలు చేయడం జరిగిందని ధన్యవాదాలు. ఇంకా వసంత పంచమి 3 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది పాఠశాలలో. 2022లో పునః ప్రారంభమయ్యి ఇప్పుడు 2023 మూడవ వసంత పంచమి పాఠశాలలో. అడ్మిషన్స్ కూడా వసంత పంచమి నుండే మొదలవుతాయి. ఈ పాఠశాలలో హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే విజ్ఞానపరమైన డెవలప్మెంట్ కానివ్వండి, సామాజికంగా అంటే సొసైటీలో ఎట్లా సర్వైవ్ అవ్వాలి అనేది మేము అంటే మోటివ్స్లో నేర్పడం జరుగుతుంది. ప్లేస్మెంట్ కూడా తీసుకుంటామండి. ధన్యవాదాలు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సుమాంజలి, శివాళాల్ నారాయణ, పడాల సత్యనారాయణ, రాజమల్లు జనార్దన్, వేపూరి రాములు, గంధం రవీందర్, ఇసంపల్లి వెంకన్న, సత్తయ్య, సిరిపురం గంగయ్య తదితరులతో పాటు తల్లిదండ్రులు పాల్గొన్నారు.